సారు ప్లీజ్ ఓ మాట చెప్తా మీకు, ఏమనుకోకుండ్రి, కోపానికి రాకుండ్రి, ఈ ఒక్కపారి నా మాట ఇనుండ్రి. మీ మంచి కోరి చెప్తున్నా, మీ మీద గౌరవంతో చెప్తున్నా. మీకెందుకు సార్ అన్ని కొలువులు? ముఖ్యమంత్రి కొలువే పెద్ద తలకాయ నొప్పి. మీదికెళ్ళి ఇంకో 4-5 నెత్తిన పెట్టుకొని లేనిపోని తిప్పల పడుతున్నారు. జల్దిన వాటిని దించేయండి. మీరు రాష్ట్రం కోసం ఇన్ని తిప్పల పడతా అంటే చూడలేకపోతున్నాం. పాపం రేవంత్ సారు ఒక్కడే ఎన్ని పనులు చేస్తాడు చెప్పుండ్రి. మనకు ఒక్క పని చేస్తుడే చక్కగా కాదు, కానీ సారు 10 పనులు నెత్తిన పెట్టుకున్నాడు. రాష్ట్రం మీద, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దాని మీద సారుకు మస్తు ప్రేమ ఉన్నది కావచ్చు, అందుకే అన్ని పనులు ఒక్కడే చేస్తున్నాడు. కానీ అయితదా చెప్పుండ్రి? సారు ఓ పనిలో బిజీగా ఉంటే ఇంకొకడ ఆగమైతున్నది. మొన్న క్రికెట్ లా ప్రపంచ కప్ గెలుచుకొచ్చిండు కదా, అందులో మన హైదరాబాద్ ఆయనే సిరాజ్ను ఇలా ఇంటికి పిలిచి మాట్లాడిండు, మంచిగా సన్మానం చేసిండు. సారేమో ఈ బిజీలుంటే అందరేమో గా డిఎస్సి వాయిదా వేయాలని లొల్లి చేసేటోళ్ళతోని మాట్లాడవా, గ్రూప్ పరీక్షల కోసం కొట్లాడేటోళ్ళతోని మాట్లాడవా అని మాటలను అయితే మంచిగా లేదుల్లా. ఇక సారేమో పెద్ద పెద్ద కంపెనీలతోని పక్క రాష్ట్రం ముఖ్యమంత్రులతోని మీటింగుల్లా బిజీగా ఉన్నాడు. పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే పని కూడా సారే నెత్తిలో పెట్టుకున్నాడు. సారేమో ఇట్లా ఇరాం లేకుండా పని చేస్తా అంటే బడి పిల్లలకు తిండి మంచిగా లేక దావకాల్లో పడుతున్నారట. ఒక్క మాట సమజ్గాక అడుగుతున్నా, అసలు బడిలో తిండికి రేవంత్ సార్కు ఏం సంబంధం చెప్పుండ్రి? సారేమన్నా పోయి వండుతున్నాడా, లేకపోతే సారును పోయి వండబెట్టమని చెప్తున్నారా? సారుల ఇంట్లో రోజు బిర్యానీలు తిన్నా హాస్టల్ల పిల్లగాళ్ళకు ఏది పెట్టాలనో అదే పెడతారు, లేకపోతే సారు 3 పూటలు తినేటి తీసుకుపోయి పిల్లగాళ్ళకు పెట్టమంటారా? ఈ అన్నది ఇంకా గమ్మతున్నది ముచ్చట. ప్రైవేటు బడులు ఫీజు ఎక్కువ అడుగుతున్నారు, ఏరే బడికి పోతానంటే పోనిస్తలేదని ఒక అన్న హైదరాబాద్ నాగోళ్ళ ఇట్లా షెడ్డి బాడీని వేసుకొని బడి మొగట కూస్తున్నాడు. రేవంత్ సార్కు టైం దొరికితే అప్పట్లో చెప్పినట్టు ప్రైవేటు బడుల ఫీజులు తక్కువ చేస్తుండే కావచ్చు, కానీ సారు గడియ రికాం లేకుండా పని చేస్తుంటారు. ఈసోటి ఉద్దర ముచ్చట్లను సార్కు రుద్దుదామని చూసుకుంటా ఊకం ఏమనుకుంటున్నారో. సార్కు టైం దొరికినప్పుడు చదువుల మంత్రి అవుతాడు, ఆ వెనక పోలీసు వాళ్ళ మంత్రి అవుతాడు. దేనికైనా టైం ఉండాలి కదా.